హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ప్రస్తుతం మనతో పాటు నట్కుమార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. తండేల్ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది. బన్నీవాస్ గారు అండ్ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమా. కలెక్షన్స్ చూసుకుంటే ఇప్పుడు 63 crores గ్రాస్ వరకు పోస్టర్స్ అయితే వేసినట్టున్నారు. సో ఈ కలెక్షన్స్ గురించి అండ్ ఇటీవల కాలంలో చాలా వరకు కూడా ఈ పోస్టర్స్ మీద డిస్కషన్స్ జరిగింది బాగా ఇండస్ట్రీలో, కానీ ఫేక్ పోస్టర్స్ అని కలెక్షన్స్ గురించి. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? మాకు రెండు ఉన్నాయి. నిజం చెప్పమంటే అప్పుడు చెప్పమంటావా? జనాలకు నిజమే కదా సార్ కదా. మేము నిజం చెప్పడానికి ఒకటి, నిజం చెప్పమంటే అబద్ధం చెప్పమంటే ఎందుకు అడిగానంటే, మేము మారము, సినిమా వాళ్ళమే మేము మారము అనేది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మారరు, మేము మారం. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఒకటి ఏం చూపిస్తామంటే, ఇది మేము ఓన్లీ జస్ట్ పబ్లిసిటీ స్టంటే తప్ప ఏమీ కాదండి అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తాం. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఫ్యాన్స్ ఏం చెప్పాలి, థియేటర్ ఎగ్జిబ్యూటర్ అయినా చెప్పాలి, లేకపోతే నిజమైన ప్రొడ్యూసర్ అయినా చెప్పాలి. ఏది నిజం ఏది అబద్ధం అంతే అర్థమైంది కదా. ఎందుకు మీకు నిజమే చెప్పాలి అబద్ధం చెప్పాలి దానికి అర్థం అది. ఏది నిజం ఏది అబద్ధం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గారు మొన్న వచ్చేటప్పటికి వచ్చి దిల్ రాజు గారు పెద్ద ఆయన పాపం ఆయన ఏమన్నాడు, రాష్ట్రానికే నేత అధినేత దిల్ రాజు గారు ఏం చెప్పారు, ఎఫ్డీసీ చైర్మన్ గారు, మేము ఎన్నో వేస్తుంటాం అన్నీ నమ్మేస్తే ఎలా అన్నారు. వేయడం ఎందుకు మరి, ప్రజలను ఫూల్ చేయడం ఎందుకు, నువ్వు వేయడం ఎందుకు, ప్రజలను దొంగ లెక్కలు వేసి మాకు చెప్పడం ఎందుకు. సినిమా బాగుంటే చూసినవాడు చూస్తాడు. ఏ లెక్కలు వేసినా అన్ని లెక్కలు నువ్వు ఫేకే అనేటప్పుడు అన్నీ ఫేకే కదా. ఇప్పుడు ఒకటి కాదు అన్నీ ఫేకే కదా. మళ్ళాటప్పుడు వేయడం ఎందుకు. జనాభా సినిమా బాగుంటే సినిమా చూస్తారు, బాగులేకపోతే సినిమా చూడరు. కంటెంట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ అది తెలుసుకోవాలి. మనం ఏ లెక్కలు ఎంత వచ్చాయి ఏం రాలేదు అన్నీ అనేది జనాలకు అవసరం లేదు. నెంబర్ 1. సినిమా బాగుంది అంటే ఎందుకు బాగుంది, అక్కడ ఏ కంటెంట్ బాగుంది, అక్కడ క్లైమాక్స్ ఎలాగుంది, అక్కడ మధ్య ఇంటర్వెల్ ముందు ఎలాగుంది, ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ ఎలాగుంది, అసలు ఏ సబ్జెక్ట్లో తీశాడు, ఏ కోణంలో తీశాడు, ఆ అమ్మాయి ఎంత బాగా, సాయి పల్లవి ఎంత బాగా యాక్ట్ చేసింది, ఆయన నాగ చైతన్య గారు ఒక ఒరిజినల్గా సముద్రంలో ఎంత బాగా యాక్ట్ చేశాడు, ఎంత కష్టపడ్డాడు సినిమాకి, ఎంత ఎఫెక్ట్ పెట్టాడు, ఆ సినిమా ఎందుకు ఆడాలి, ఎందుకు ఎంత కష్టపడ్డారో, ఆ సైడ్ ఆర్టిస్టులు ఎంత కష్టపడ్డారు, డ్యాన్స్ మాస్టర్ ఏంటి, ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ మనం తీసుకొని ఆ సినిమాని ఎందుకు ఆడటానికి అవుతుంది, ఎక్కడ బ్యాడ్ ఉంది ఎక్కడ మంచి ఉంది చెప్పడానికి సినిమా కోసం విశ్లేషణ చేస్తాం. కానీ మనం అన్నీ వాళ్ళు చెప్పిన మాటలే, నేను చెప్పట్లే, మేము ఫేకే వేస్తాం పోస్టర్స్ అంటప్పుడు అసలు ఏ హీరోయిన్ ఆ పోస్టర్స్ ఎందుకు వేయాలంట నేను పాయింట్ కదా. పబ్లిసిటీలో ఒక భాగం అనుకోవచ్చా అంటే, పబ్లిసిటీలో భాగం అంటే రేపు ఉదయం మొత్తం టోటల్గా మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఫేక్ అన్నాక ఎవరు చూస్తారు ఇది నిజమని ఎందుకు నమ్ముతారు. అప్పుడు నిజమైన నమ్మరు కదా. ఇప్పుడు నిజంగా తండేల సినిమాకి 63 కోట్లు వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పాత గుర్తుంటుంది కదా, అది ఫేక్ ఇది ఫేక్, 2000 కోట్లు ఫేక్, ఇది కూడా ఫేక్ అయి ఉండొచ్చుగా. అంటే ఇప్పుడు మీరు జనాల ఒపీనియన్, ఇది నాది కాదు, జనాలు ఆలోచించుకుంటారు. అసలు మీరు ఫేక్ అయినప్పుడు మాకు ఎందుకు వేస్తున్నారు అనేది ఒకటి. అంటే తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు, శాశ్వతంగా ఉపయోగపడదు. తాత్కాలికం చూడకండి, శాశ్వతం చూడండి. నేనేమంటున్నానంటే, మీరు ఏదైనా సరే హీరోని, ఇప్పుడు ఈ హీరో ఎంత కష్టపడ్డాడు, ఆ హీరో ఎంత బాగా తీశాడు, ఆ డైరెక్టర్ ఎంత బాగా స్క్రీన్ ప్లే చేశాడు, ఆ డ్యాన్స్ మాస్టర్ ఎంత బాగా డ్యాన్స్ చేయించాడు, ఆ మొత్తం కంపోజింగ్ ఎలా చేశాడు, ఫైట్స్ ఎలా కంపోజ్ చేశారు, ఆ లొకేషన్స్ ఏంటి, ఆయన రిస్క్ ఎంత చేశాడు, ఇవన్నీ రియల్గా మాట్లాడదాం. ఎందుకు నేను అంటున్నానంటే, మీరు ఫేక్ పబ్లిసిటీ ఫేక్ అని మీరే చెప్పి మళ్ళీ పెడుతున్నప్పుడు అది ఫేక్ అని అనుకోరా అని అడుగుతున్నాను నేను. తాత్కాలికంగా ఉపయోగపడుతుంది కానీ శాశ్వతంగా పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది ఇది. సార్ ఇప్పుడు మీరు అంటే నిర్మాతగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, మీకు ప్రతి రీజన్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ అందరు పరిచయంలోనే ఉంటారు. ఇప్పుడు ఈ తండేల్ సినిమా అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి, అంటే ఎలా ఉందని చెప్తున్నారు వాళ్ళు? అంటే కలెక్షన్ నాకు తెలిసిన ఒరిజినల్ రిపోర్ట్ అయితే సినిమా యావరేజ్, సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటు ల్యాగ్ ఉందంటున్నారు, ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు. సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ బ్యాక్ బాస్టర్ ఏం కాదు, కానీ అలాగని ఫ్లాప్ కాదు, యావరేజ్ సినిమాలో నాగ చైతన్య బెస్ట్ మూవీ చేశాడు, దాంట్లో నో డౌట్. నాగ చైతన్య కష్టపడ్డాడు, సాయి పల్లవి అదృష్టం కలిసి వచ్చింది. ఈ 2 సినిమాలకి వాళ్ళిద్దరూ ఎఫెక్ట్ ఉంది. గీతా ఆర్ట్స్ వాళ్ళు పబ్లిసిటీ బాగా చేశారు, థియేటర్లు బాగా వేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, డైరెక్టర్ డ్యూటీ డైరెక్టర్ చేశాడు, సినిమాని మంచిగా తీశారు. అక్కడ ఒక సముద్రపు సీన్స్ కానీ సెట్స్ కానీ మొత్తం టోటల్గా ఏదైతే మనం అంటే ఉదాహరణకి ఏదైతే మత్స్యకారుల కోసం మనం సినిమా తీస్తామో ప్రతి సినిమా హిట్టే ఉంటుంది. మత్స్యకారుల కోసం సినిమా ఎందుకు తీస్తే మనకి ఎందుకు హిట్ అవుతుందంటే వాళ్ళు పడ్డ కష్టం అలాగ ఉంటుంది. వాళ్ళు
పడుతున్న ఆ ఏదైతే గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ ఆ సముద్రం వేటకి వెళ్తారే, ఆ వేటకి వెళ్తుంటే వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళ సంతోషం అన్నీ కూడా మనం ఎఫెక్ట్గా చూడాలనుకుంటారు జనాలు. అదే ఎందుకంటే గంగమ్మ తల్లి సముద్రంలో ఆ ఏమున్నాయనేది కూడా చూడాలనుకుంటారు. అవన్నీ కూడా ఈ మత్స్యకారులు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మత్స్యకారుల మీద సబ్జెక్టు శుభ సంకల్పం అవ్వచ్చు, మేబీ సో మెనీ మూవీస్, ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఆడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ సినిమా టైప్లో తీసుకొచ్చారు. బాగానే ఉంది సినిమా, చాలా బాగుంది, బాగా యాక్ట్ చేశారు. కలెక్షన్స్ 63 కోట్ల రూపాయలు నాకు తెలిసి అయితే గ్రాస్ వచ్చి ఉండదేమో, కానీ నాకు తెలిసి 45-46 కోట్లు అయితే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని దగ్గర కూడా కలెక్షన్స్ బాగున్నాయి, మరీ ఏవీ లేవు, బాగుంది కలెక్షన్స్. అంటే అంత ఇదైతే అంత ఫేక్ అయితే వేయలేదు, బాగానే వేస్తారు. అది గ్రాస్ 45-46 రావచ్చు, లేకపోతే ఒక 50 లోపే రావచ్చు, అంత ఎక్కువ ఉండదు.